జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. మా యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశీస్సులు, వేదోక్త ఆశీర్వచనములు. నాకు వేద విద్యను, జ్యోతిష విద్యను ప్రసాదించినటువంటి మత్ గురుదేవులు, పితృదేవులైనటువంటి బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు లక్ష్మీనారాయణాచార్యులు గారి పాద పద్మములకు నమస్కారం చేస్తూ, మేషాది ద్వాదశ రాశుల వారికి మే 11వ తారీఖు నుంచి మొదలుకొని అదేవిధంగా మే 11వ తారీఖు నుంచి మొదలుకొని ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలను అందిస్తున్నాం. శ్రీ విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ వీడియో ద్వారా మే 11వ తారీఖు నుంచి మొదలుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలను, వాటికి సంబంధించినటువంటి విషయాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మేషరాశి వారికి ఈ వారం రాశి ఫలాలు. ముఖ్యంగా మేషరాశి వారికి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కేవలం ఒక గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. మరి గ్రహచారంలో గురువు 3వ స్థానానికి మారిపోవడం, కొంత బలం తగ్గడం, శని 12వ స్థానానికి అనగా సాడే సాధులోకి ప్రవేశించడం అనేటువంటి జరిగింది. అందువల్ల కొంత పోయిన వారం కంటే ఈ వారం మేషరాశి వారికి అంత మెరుగ్గా లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి కొంత ఈ వారం ఆర్థిక విషయాలు సంతృప్తి ఇస్తూ ఉంటాయి. సాధారణ ఫలితంగానే ఉంది ఈ యొక్క వారం అంతా కూడా. గురుబలం తగ్గడం, శని 12వ స్థానంలోకి ప్రవేశించడం వలన మరి మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు కొంత నెరవేరినప్పటికీ కూడా మరి ఆర్థికమైనటువంటి విషయాలు కొంత సంతృప్తి ఇస్తూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. శారీరక మానసిక శ్రమ ఉంటుంది. మరి డబ్బు కొంత శుభ కార్యక్రమములు చేయడం వలన డబ్బు వృధా అవుతుంది ఈ వారం అంతా కూడా. కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఉండకపోవచ్చు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు కానీ దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా శ్రమకు తగినటువంటి గుర్తింపు కొంత లభిస్తూ ఉంటుంది. ధన వ్యయము, చీకాకులు, ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క వారంలో వాహనాలు కానీ విలువైన వస్తు సామాగ్రి కానీ మరి కొంత కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉన్నది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దూర ప్రయాణాలు చేయకపోవడం అనేటువంటిది మంచిది. మరి అదేవిధంగా కొంత శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి ఒత్తిడి కూడా వస్తూ ఉన్నది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం, చెడు సాంగత్యాలను వదిలిపెట్టడం, మరి కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడం వలన ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఈ యొక్క మేషరాశి వారు మరి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండడానికి వారికి ప్రత్యేకించి వారు తప్పనిసరిగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని లేదా దత్తాత్రేయ స్తోత్రాన్ని, మరి శివాలయంలో ప్రదక్షిణలను, శివ పంచాక్షరి మహామంత్రాన్ని పారాయణం చేయడం, మరి రుద్రాభిషేకం చేయడం అనేటువంటిది చేయడం వలన కొంత సానుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఈ యొక్క గ్రహచారం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. కనుక తప్పనిసరిగా మేషరాశి వారు మరి చెప్పబడినటువంటి రెమెడీస్ను ఏదైతే ఉన్నాయో సోమవారం శివాలయ ప్రదక్షిణ, దత్తాత్రేయ స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం తప్పనిసరిగా పఠించడం వలన కొంత శుభ ఫలితాలను కూడా పొందవచ్చు. ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క వృషభ రాశి వారికి చాలా అదృష్టమైనటువంటి వారంగా మరి
ఉంటుంది. ఈ వారం అంతా కూడా అదృష్ట వారంగా చెప్పవచ్చు. అత్యంతమైనటువంటి ఎక్కువ సంఖ్యలో మరి గ్రహాలన్నీ కూడా చాలా పంచగ్రహ మాలికా యోగం పట్టింది ఈ యొక్క రాశి వారికి. కనుక పంచగ్రహ మాలిక అంటే 5 గ్రహాలు ఒకటే రాశిలో ఉండడాన్ని పంచగ్రహ మాలికా యోగం అంటారు. గురుబలం పెరగడం, తర్వాత శని మంచి స్థానంలోకి రావడం, పంచగ్రహ మాలిక యోగం ఉండడం ఈ యొక్క వృషభ రాశికి అత్యంతమైనటువంటి చాలా అదృష్టమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు చేపట్టిన పనులలో అవరోధాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. మిత్రుల యొక్క బంధువుల నుంచి మరి శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. విద్యా విషయంలో బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. అరుదైనటువంటి గౌరవ మర్యాదలు సత్కారాలు సమాజంలో పొందేటువంటి అవకాశము ఉన్నది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యయప్రయాస గందరగోళ పరిస్థితులు కొంత నెలకొన్నప్పటికీ కూడా ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతూ ఉంటుంది. అదేవిధంగా అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొన్ని చికాకు కలిగించేటువంటి అవకాశం ఉంది. వివాహ, ఉద్యోగ, వాహన సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. వాహనం కొనుగోలుకు, ఆభరణముల కొనుగోలుకు, అదేవిధంగా ఉద్యోగ సంబంధ విషయాలకు చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. మరి ఇది చాలా మంచి సమయం. మరి అటు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వలన, మరి ముఖ్యంగా గురుబలం శని బలం పెరగడం వలన వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అదృష్టవారంగా చెప్పవచ్చు. మరి ఈ ఉద్యోగస్తులకు, స్త్రీలకు, విద్యార్థులకు, వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వృషభ రాశి వారిని చెప్పవచ్చును. ఈ వృషభ రాశి వారు ఇంకా కూడా మంచి ఫలితాలను పొందడానికి తప్పనిసరిగా వారు హనుమత్ కవచాన్ని, ఆదిత్య హృదయాన్ని మరి పఠించడం వలన, పారాయణం చేయడం వలన మరి శుభ ఫలితాలను కూడా పొందవచ్చును. ఇప్పుడు మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మూడు గ్రహాలు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి, మిథున రాశి వారికి. గురువు మిథునంలోకి రావడం, అదేవిధంగా కొంత శని 10వ స్థానంలో ఉండడం కొంత వ్యతిరేక ఫలితాలను చూపిస్తూ ఉంది. మరి 3వ స్థానంలో మిథునంలో జన్మస్థానంలో గురువు రావడం, 3వ స్థానంలో శని ప్రభావం ఉండడం వలన, 10వ స్థానంలో శని ప్రభావం ఉండడం వలన కొంత మిశ్రమ ఫలితాలను కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంలో పనులను పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. మరి ఆ యొక్క గురుదోషం కూడా 12వ స్థానంలో ఉన్న గురువు యొక్క దోషం కూడా తొలగిపోయింది కనుక కొంత మిశ్రమ ఫలితాలను మనం పొందేటువంటి అవకాశం ఉంది. మిథున రాశి వారి కోర్టు వివాదాల నుండి, కొన్ని చిక్కుల నుండి కూడా బయటపడేటువంటి వీలు ఉన్నది. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. రుణ సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి. అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలు ఏవైతే ఉందో అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తూ ఉంటారు. నూతన వస్తువాహన కొనుగోలుకు ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కొంత ఈ వారం బాధించేటువంటి అవకాశం ఉంది. బుద్ధి చాంచల్యం ఉంటుంది కనుక ఆ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతత ఉండడం కోసం తప్పనిసరిగా ఆ యొక్క గురు స్తోత్రాన్ని కానీ, శని స్తోత్రాన్ని కానీ పారాయణం చేయడం మంచిది. అదేవిధంగా మరి విదేశీ ప్రయాణాలు అనుకూలంగా లేదు. విదేశీ ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. మరి స్థానచలనం ఉంది, స్థిర నివాసంగా ఉంటారు. శారీరక శ్రమ కూడా తగ్గుతూ ఉంటుంది ఈ రాశివారికి. కనుక ఈ రాశివారు తప్పనిసరిగా ఇంకా కూడా మంచి ఫలితాలను పొందడానికి ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన ఈ వారం కూడా ఇంకా కూడా మంచిగా శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కర్కాటక రాశి. ఈ వారం అంతా కూడా ఈ కర్కాటక రాశి వారికి సాధారణ ఫలితాలే ఉన్నాయి.
ముఖ్యంగా ఈ వారం గురుబలం తగ్గడం వలన కొంత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. గురువు 12వ స్థానంలో ఉండడం, శని 9వ స్థానం రావడం, గురుబలం పూర్తిగా తగ్గిపోవడం వలన కొంత సాధారణ ఫలితాలే ఈ వారం అంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం శుభవార్తలు కూడా వింటారు. ఈ రాశివారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. అధికారుల యొక్క ఆదరణ కూడా పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ రాశి వారికి గృహము, వాహనము కొనుగోలుకు కూడా ఈ వారం చాలా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాబడుతూ ఉంటాయి. ఆర్థికంగా చికాకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ధన వ్యయం, బంధువులతో విరోధం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇంటిలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంటి పెద్దకు కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా వహిస్తూ మరి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది సూచన. అదేవిధంగా ఈ యొక్క శుభ కార్యక్రమాల మూలకంగా ఈ వారం డబ్బు ఖర్చు అవుతుంది. బంధువుల తాకిడి ఉంటుంది, మిత్రుల తాకిడి ఉంటుంది. అదేవిధంగా స్థానచలనం కూడా ఉంది. విదేశీ ప్రయాణానికి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది కనుక మరి ఈ రాశివారు ఇంకా కూడా ఈ వారం అంతా మంచి ఫలితాలను పొందడానికి తప్పనిసరిగా ఆ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం, మరి అదేవిధంగా ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన సకల శుభ ఫలితాలను కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సింహరాశి వారికి ఈ యొక్క సింహరాశి వారికి ఈ వారం అంతా అదృష్టవారంగా చెప్పవచ్చు. మరి పోయిన వారం కంటే ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగాలలో విశేషమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క రవి గురుబలం ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నారు. చాలా మంచి రోజులు ఈ వారం అంతా కూడా వస్తూ ఉన్నాయి వీరికి. తప్పనిసరిగా మరి మంచి విషయాలను వింటారు. ఈ యొక్క వారం అంతా కూడా మంచి కాలం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. శత్రుబాధ నివారణ అవుతుంది. మరి ఎన్నో పనులు, నూతన ఉత్సాహం కూడా వస్తుంది. ఎన్నో పనులు కూడా పూర్తి చేస్తూ ఉంటారు ఈ వారం అంతా కూడా ఈ యొక్క సింహరాశి వారు. ముఖ్యంగా ఏ పని ప్రారంభించినను తప్పనిసరిగా పూర్తి అవుతుంది. ఆర్థికంగా లావాదేవీలన్నీ ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. ధన వ్యయం, కొంత బంధుమిత్రులతో తగాదాలు అయ్యేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. సన్నిహితుల పట్ల కొంత వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ ప్రతిభ కూడా వెలుగులోకి వస్తుంది. మరి మీరు చేసేటువంటి పనిలో మంచి గౌరవాన్ని, ఆదర అభిమానాలను కూడా పొందుతూ ఉంటారు. కానీ అన్ని రంగాల వారికి ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి కూడా మరి అనుకూలత పెరుగుతూ ఉంది. లాభాలు పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కూడా పెరుగుతూ ఉంటాయి కనుక నూతన ఉత్సాహం కూడా కనబడుతూ ఉన్నది. కనుక ఈ వారం అంతా కూడా పోయిన వారం కంటే మొదలుకొని ఈ వారం అంతా సింహరాశి వారికి చాలా బాగుంటుంది. అదృష్ట వారం అని చెప్పవచ్చు. ఏ పని చేసినా కూడా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. కనుక రవి యొక్క బలము కానీ, శని యొక్క బలం కానీ ఉండడం వలన, మరి రవి బలము, గురు బలము, శని బలం ఇవన్నీ కూడా ఉండడం వలన అన్ని పనులు కూడా నెరవేరేటువంటి వీలున్నది. కనుక ఇంకా ఈ సింహరాశి వారు మరి ఇంకా మంచి ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనేటువంటిది ఇంకా చెప్పదగ్గ సూచన. తప్పనిసరిగా మరి ఈ వారం అంతా కూడా ఈ సింహరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, హనుమంతునికి ఆకుమాల వేయడం, తెల్ల జిల్లేడు పూలమాల వేయడం ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచన. తప్పనిసరిగా ఆచరించి శుభ ఫలితాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా కన్యారాశి వారికి మరి ఈ కన్యారాశి వారికి ఈ యొక్క వారం అంతా కూడా సాధారణమైనటువంటి వారం. మరి ముఖ్యంగా రవిదోషం తొలగిపోయినప్పటికీ కూడా గురుబలం బాగా తగ్గింది. ఈ యొక్క గురుబలం తగ్గడం వలన వివిధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కన్యరాశి వారికి. అందువల్ల ఈ వారం అంతా కూడా ఈ కన్యరాశి వారికి సాధారణ ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. మరి అకారణంగా విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. శ్రమతో కూడినటువంటి పనులు పూర్తి చేస్తుంటారు. కొంత శ్రమ ఉంటుంది. మానసిక ప్రశాంతత లేకపోవడం, శ్రమతో కూడిన పనులు చేయడం వలన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కనుక కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. శుభవార్తలు వింటూ ఉంటారు. నిరుద్యోగులైతే ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. వ్యవహారాలు మందకోడిగా సాగుతూ ఉంటాయి. ఈ కన్యా రాశి వారు వివాదాల నుండి బయటపడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు, ధన వ్యయం వల్ల కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం, కొంత జీవిత భాగస్వామి కూడా ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ కన్యా రాశి వారి యొక్క జీవిత భాగస్వామి పట్ల కూడా కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. ఆరోగ్యం ఆర్థికంగా బాగుంటుంది. వైవాహిక జీవితం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ వారం అంతా కూడా ఇంకా కూడా మంచి ఫలితాలను సాధించడానికి, గ్రహాలు అనుకూలించడానికి ఈ వారం తప్పనిసరిగా ఈ యొక్క కన్యా రాశి వారు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా కాలభైరవాష్టకాన్ని పఠించడం చెప్పదగ్గ సూచన. తప్పకుండా శివునికి రుద్రాభిషేకం చేయడం, మరి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపం వెలిగించడం, కాలభైరవాష్టకం మరి పారాయణం చేయడం చెప్పదగ్గ సూచన. తప్పకుండా ఈ యొక్క రెమెడీస్ను ఆచరించి మరి మంచి ఫలితాలను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు తులారాశి, ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ వారం అంతా కూడా అదృష్టవారంగా చెప్పవచ్చును. ఎందుకంటే మారుతున్నటువంటి గురువు, మారినటువంటి శని, ఇవన్నీ కూడా ఈ తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశాలు. ముఖ్యంగా 4 గ్రహాలు బాగున్నాయి. ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది. అదృష్టవారంగా కూడా ఈ తులారాశి వారికి చెప్పవచ్చును. మరి ఆర్థికంగా బలపడుతూ ఉంటారు. శుభవార్తలు వింటారు. నూతన వాహనాలు కూడా కొనేటువంటి అవకాశం ఉంది. ధార్మిక శుభ కార్యక్రమాలలో, సేవా కార్యక్రమాలలో ఈ వారం పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఈ తులారాశి వారు. ఈ తులారాశి వారు ఉద్యోగస్తులు, స్త్రీలకు, విద్యార్థులకు, వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కొంత రుణబాధ సమస్య తీరుతుంది. వ్యయప్రయాస కొంత ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. పనులలో అవాంతరాలన్నీ కూడా అధిగమించి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. ఎటువంటి పనికైనా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ వారం అంతా కూడా. మరి కీలకమైనటువంటి పదవీ బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో మరి ఉన్నతమైనటువంటి పదవులు పొందేటువంటి వీలుంది. మరి ఆ యొక్క అధికారుల యొక్క ఆదరణ కూడా ఈ వారము ఆ యొక్క తులారాశి వారు పొందవచ్చు. ముఖ్యంగా శారీరక శ్రమ, అనవసరంగా మరి ఆ యొక్క వివాదాలు, ఇబ్బందులు కొంత ఈ వారం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మిత్రులతో విరోధము, బంధువులతో విరోధము, మరి ఇవన్నీ కూడా కొంత జరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంగా, మానసికంగా ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ విషయంలో మరి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఈ తులారాశి వారికి 4 గ్రహాలు బాగుండడం వలన గురువు మంచి స్థానంలోకి రావడం, శని మంచి స్థానంలో ఉండడం కలిసి వచ్చేటువంటి వారంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి అదృష్టవారంగా ఈ వారం అంతా చెబుతూ ఇంకా కూడా మంచి ఫలితాలను పొందడానికి తప్పనిసరిగా ఆ యొక్క దేవీ స్తోత్రాన్ని, నవగ్రహ స్తోత్రాలను పఠించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. తప్పనిసరిగా ఈ తులారాశి వారు మరి తప్పనిసరిగా ఆ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని వారం పఠించడం, దేవీ స్తోత్రాన్ని పఠించడం అనేటువంటిది చేయవలసిందిగా కోరుతూ, మరి ఈ తులారాశి విద్యార్థులకు, స్త్రీలకు, వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి, రాజకీయ రంగం వారికి, కళారంగం వారికి అందరికీ కూడా మరి ఈ వారం కలిసి వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చు. ఇప్పుడు వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కొంత ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నది. పోయిన వారం ఏ విధంగా ఉందో దానికంటే కొంత ప్రతికూలత ఇచ్చేటువంటి వారంగా ఈ వారం చెప్పవచ్చు. మరి ఎందుకంటే గురువు యొక్క ప్రభావం తగ్గడం, అట్లాగే శని యొక్క ప్రభావం తగ్గడం, అదేవిధంగా 3 గ్రహాలు మాత్రమే బాగున్నాయి ఈ వారం అంతా కూడా. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కనుక
మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా కుటుంబంలో చిక్కులుంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, చోర అగ్ని రాజ భయాది సూచనలు కూడా మరి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఉద్యోగపరమైన చిక్కులు కూడా, ఉద్యోగంలో ఏదైనా చేసేది ఉంటే ఉద్యోగపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. శత్రుబాధ రుణబాధ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నూతన ఉత్సాహంతో ఈ వారం అంతా కూడా పనులు పూర్తి చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడ్డప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు మరి బాధిస్తూ ఉంటాయి. శుభ కార్యక్రమానికి కూడా కొంత బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారికి మంచి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. ఖర్చులు ఈ వారం అంతా కూడా పెరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో విరోధం కూడా వస్తుంది. ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది, చెప్పదగ్గ సూచన. కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు మిశ్రమ ఫలితాలు ఉండడం వలన, గ్రహాలన్నీ మారిపోవడం వలన, గురుబలం తగ్గడం వలన, శని అనుకూలంగా లేకపోవడం వలన మరి తప్పనిసరిగా ఈ యొక్క దుర్గాష్టకం పారాయణం చేయాలి. గణపతి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. తప్పనిసరిగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు గణపతిని ఆరాధించడం వలన, ఆ యొక్క దుర్గాష్టకాన్ని, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం వలన, పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను కూడా పొందవచ్చును. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి, ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి అదృష్టమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మెజారిటీ గ్రహాలు 5 గ్రహాలు మంచి స్థానంలో మరి ఆ యొక్క గోచరిస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ యొక్క 5 గ్రహాలు మంచి స్థానాలలో ఉండడం, అదేవిధంగా గురువు యొక్క రవి యొక్క బలం కూడా పెరగడం వలన ధనుసు రాశి అదృష్టవారంగా మనం పేర్కొనవచ్చు. ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తూ ఉంటారు, సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు ఈ వారం అంతా చేసేటువంటి వీలుంది. ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. రుణ బాధలన్నీ తీరిపోతూ ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లాభాలు, వృత్తి వ్యాపార వాణిజ్య రంగాలలో లాభాలను పొందుతూ ఉంటారు. పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నూతన అవకాశాలు లాభిస్తాయి. మరి మిత్రులతో వివాదం, కుటుంబ సభ్యులతో కొంత వివాదం ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఇంటి నిర్మాణ పనులు అనుకూలిస్తూ ఉంటాయి. వాహనాలు, వస్తు వ్యాపార ఆభరణాలన్నీ కూడా కొనుగోలుకు మరి మంచిగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. పుంజుకుంటారు. తగాదాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. బాధలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా ఈ వారం అంతా కూడా బాగుంటుంది. తప్పకుండా ఈ యొక్క మరి ధనుసు రాశి వారికి మారుతున్నటువంటి గురువు ప్రభావం వలన మరి వివిధ అదృష్టాలన్నీ కలిసి వస్తూ ఉంటాయి. చాలా మంచి వారంగా, అదృష్టవారంగా మనం చెబుతూ ఉన్నాం. కనుక ఇంకా కూడా మంచి ఫలితాలను సాధించడానికి, మంచి ఫలితాలను పొందడానికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని, కాలభైరవాష్టకాన్ని పఠించడం వలన, పారాయణం చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా సాధారణ ఫలితాలు సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గురుబలం తగ్గిపోవడం, తర్వాత శని బలం తగ్గిపోవడం, మరి చాలా గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్థానంలో ఉండడం. కేవలం 3 గ్రహాలు మాత్రమే బాగున్నాయి. మిగతా 6 గ్రహాలన్నీ వ్యతిరేకంగా సంచారం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మకర రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా స్థిరాస్తి కొనుగోలులో అవరోధాలు తొలగిపోతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతూ ఉంటాయి. శుభవార్తలు వింటూ ఉంటారు. అదేవిధంగా ఈ వారం ఆరోగ్యం పైన జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఇతరుల యొక్క ఆ యొక్క సహాయ సహకారాలు, ధన సహాయం కావచ్చు, ఇతరత్ర సహాయ సహకారాలన్నీ కూడా ఈ రాశి వారికి అందుతూ ఉంటాయి. నూతన అవకాశాలు వస్తూ ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు, తర్వాత వివిధ రకాలైనటువంటి ఏదైతే మరి మనం చేపట్టాలనుకున్న ప్రయాణాలన్నీ ఆ యొక్క వాయిదా వేసుకోవడం వలన కొంత మన ఇబ్బంది నుంచి తొలగిపోవచ్చు.
అదేవిధంగా వ్యయ ప్రయాసలు తర్వాత అధికం అవుతూ ఉంటాయి. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య వర్గాల వారికి బాగుంటుంది. శత్రుబాధ కొంత ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శత్రువు యొక్క బాధ, రుణ బాధలు ఉండేటువంటి అవకాశం ఉంది. మిగతా ఫలితాలన్నీ కూడా బాగున్నాయి. కుటుంబ సమస్యలన్నీ తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. కొంత మరి ముఖ్యంగా అనారోగ్య సమస్యలే ఎక్కువగా సూచిస్తున్నాయి కనుక తప్పనిసరిగా ఈ రాశివారు సాధారణ ఫలితాలు ఈ వారం అంతా ఉన్నాయి కనుక కేవలం 3 గ్రహాలే ఉండడం వలన ఇంకా కూడా శుభ ఫలితాలను పొందడానికి తప్పనిసరిగా ఆ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వలన సకల శుభాలను కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి అదృష్టవారంగా చెప్పవచ్చు ఈ వారం అంతా కూడా. మరి మారుతున్నటువంటి గురువు, మరి అదేవిధంగా ఆ యొక్క గురుబలం పెరగడం వలన ఈ రాశి వారికి విశేషమైన యోగంగా ఈ వారం ఉంది. అదృష్టవారంగా కుంభరాశి వారిని చెప్పవచ్చు. ఈ వారం అంతా కూడా మరి చాలా బాగుంటుంది. మానసిక, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారికి, కుంభరాశి వారికి బాగుంటాయి. మరి ఆ యొక్క స్వతంత్ర భావాలతో కూడి ఉంటారు. ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి దైవ బలం కలిసి వస్తుంది. మానసిక బలం కూడా తోడవుతుంది కనుక స్థిరత్వం అనేది ఉంటుంది. శుభ కార్యక్రమాలు ఇంట్లో చేసేటువంటి అవకాశం ఉంది కనుక ఈ వారం అదనపు ఆదాయం కొంత ఉపశమనం కలిగిస్తూ ఉంది. ప్రముఖుల నుంచి ఊహించినటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక దేవసేవా కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి అన్ని అవరోధాలు తొలగిపోతాయి. నూతనమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. గృహ నిర్మాణ యోగము, వివాహ యోగము, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకు చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం చెప్పవచ్చు. వ్యాపారం చాలా లాభిస్తుంది. కొన్ని సంఘటనలు, కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తూ ఉంటాయి. నూతనమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు చక్కబడుతూ ఉంటాయి కనుక తప్పనిసరిగా శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తుంది. మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా మరి చాలా బాగుంటుంది ఈ వారం అంతా కూడా కుంభరాశి వారికి. ఏ విధంగా చెప్పినా అన్ని గ్రహాలు బాగున్నాయి కనుక ముఖ్యంగా గురుబలం పెరగడం వలన ఈ కుంభరాశి వారికి విశేషమైనటువంటి అదృష్టవారంగా మనం చెబుతూ ఉన్నాం. ఇంకా ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా మంచి ఫలితాలను సాధించడానికి, విశేషమైన ఫలితాలను పొందడానికి ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని, శివాష్టకాన్ని, నృసింహకరావలంబ స్తోత్రాన్ని మరి పారాయణం చేయడం వలన సకల శుభాలను కూడా పొందవచ్చు. ఇప్పుడు మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత అనుకూలమైన వారంగా, మిశ్రమ ఫలితంగా ఉంది. ముఖ్యంగా రవిబలం యోగించడం వలన, గురుబలం తగ్గడం వలన, గురుబలం తగ్గుతుంది, రవిబలం పెరుగుతూ ఉంది కనుక రవి మంచి స్థానంలో ఉండడం వలన కొంత ఈ వారం అంతా కూడా సాధారణంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. కొంత లాభం ఉంటుంది, కొంత నష్టం ఉంటుంది. అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా తీరిపోతూ ఉంటాయి. కేవలం 4 గ్రహాలు మాత్రమే ఈ వారం అంతా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అదేవిధంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ధనపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం అనేది మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విదేశీ ప్రయాణాలకు ఎలాంటి సమయం అనుకూలంగా లేదు ఈ వారం అంతా కూడా. బంధుమిత్రులతో ఊహించిన వివాదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మంచి జీవనం సాగిస్తూ ఉంటారు కనుక మరి ఈ విధంగా మానసికంగా, శారీరకంగా కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు మరి కుటుంబంలో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వారం కేవలం కొన్ని గ్రహాలు మాత్రమే, 4 గ్రహాలు అనగా కొన్ని అంటే 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వలన కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి. రవి బలం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ రాశి వారు తప్పనిసరిగా మరి మంచి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి మీనరాశి వారి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, స్త్రీలకు, వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి, రాజకీయ కళారంగాల వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారం. ముఖ్యంగా ఈ రాశివారు, మీనరాశి వారు ఇంకా కూడా మంచి ఫలితాలు సాధించడానికి లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని, గణేష్ అష్టకాన్ని, అదేవిధంగా అన్నపూర్ణ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన, పఠించడం వలన సకల శుభాలను కూడా పొందడం అవకాశం ఉంది కనుక ఈ యొక్క ద్వాదశ రాశుల వారు ఇప్పుడు చెప్పబడినటువంటి ద్వాదశ వారి యొక్క మరి ఫలితాలను గమనించి వారికి చెప్పబడినటువంటి రెమెడీస్ ఏదైతే ఉన్నాయో ఆచరించి
శుభ ఫలితాలను పొందవలసిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.